ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, డోంట్ టీచ్ ఎ ఫాదర్ హౌ టు మేక్ బేబీస్ అని. అలానే ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఒక లెజెండరీ హీరోకి తిరిగి ఒక ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం, ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వడం పెద్ద విషయమేం కాదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. మనందరికీ తెలుసు నాగార్జున గారు ఎలాంటి ఎక్స్పెరిమెంటల్ హీరోనో, ఎలాంటి హిట్స్ ఇచ్చాడు ఒకప్పుడు టాలీవుడ్కి. నాగార్జున గారికి ప్రస్తుతం టాలీవుడ్లో ఒక టఫ్ ఫేజ్ నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన సినిమాలు చాలా కాలంగా ప్రేక్షకుల ఆదరణ నోచుకోవట్లేదు. కానీ ఒకప్పుడు నాగార్జున గారి ఫిల్మోగ్రఫీ అనలైజ్ చేసినట్టయితే ఆయన చేసిన ఎక్స్పెరిమెంటల్ మూవీస్ మరే ఇతర స్టార్ హీరో కూడా చేయలేదని చెప్పుకోవాలి. శివాతో మొదలుకొని గోవిందా గోవిందా, క్రిమినల్, అంతం, నిర్ణయం, కిల్లర్, గీతాంజలి, అన్నమయ్య, చంద్రలేఖ, మాస్, శ్రీరామదాసు, డాన్, గగనం, కేడి, మనం, ఊపిరి, ఇవే కదండి, ఇంకా చాలా ఉన్నాయి నాగార్జున గారి కెరీర్లో ఎక్స్పెరిమెంటల్ మూవీస్. అలానే ఆయన ఎంతోమంది యువ దర్శకుల్ని, టాలెంటెడ్ టెక్నీషియన్స్ని టాలీవుడ్కి పరిచయం చేశారు. రామ్ గోపాల్ వర్మ గారితో మొదలుకొని రాఘవ లారెన్స్, కళ్యాణ్ కృష్ణ, విజయ్ బిన్ని, కిరణ్ కుమార్, కేడి డైరెక్టర్, ఒక సీరియల్ డైరెక్టర్ని కూడా నాగార్జున గారు ఒక ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో నాగార్జున గారు డేరింగ్ డెసిషన్స్ తీసుకున్నారని చెప్పుకోవాలి. కానీ నాగార్జున గారికి ప్రస్తుతం సరైన హిట్ పడకపోవడం అనేది నిజంగా నిరుత్సాహపరిచే విషయమే. కేవలం ఆయన ఫ్యాన్స్కి మాత్రమే కాదు, చాలామంది సినిమా అభిమానులకు కూడా. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, విఎన్ ఆదిత్య తెరకెక్కించిన బాస్ మూవీ సెట్స్లో అనిల్ రావిపూడి, డైరెక్టర్ అనిల్ రావిపూడిని నాగార్జున గారు చాలా ఎంకరేజ్ చేశారంట. ఒక రకంగా అనిల్ రావిపూడి స్క్రీన్ రైటర్గా, దాని తర్వాత డైరెక్టర్గా ఎదగడానికి నాగార్జున ఇచ్చిన ఇన్పుట్స్ చాలా ఉపయోగపడ్డాయని చెప్పి ఒకనొక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి కూడా పంచుకున్నారు. కానీ అనిల్ రావిపూడి అలానే నాగార్జున గారు వీళ్ళిద్దరి మధ్య ఇంకా సినిమా పడకపోవడం, వీళ్ళిద్దరి మధ్య ఇంకా కాంబినేషన్ సెట్ కాకపోవడం అనేది నిజంగా నిరుత్సాహపరిచే విషయమే. మీ అందరికీ తెలుసు, టాలీవుడ్స్ మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ అండ్ ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అటర్స్లో మారిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. హీరో వెంకటేష్ గారు ఒకనొక టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ వెంకటేష్ గారి సినిమాలకి తిరిగి బ్రహ్మరథం పట్టారంటే దాంట్లో అనిల్ రావిపూడి పాత్ర చాలా కీలకం. F2తో మొదలుకొని F3, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి గారి సినిమాలు ఒక రకంగా వెంకటేష్ గారి కెరీర్కి మంచి మైలేజ్ ఇచ్చారని చెప్పుకోవాలి. సో సీనియర్ హీరోల్లో నాగార్జున గారితో కూడా అనిల్ రావిపూడి ఒక సినిమా చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది సినిమా అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అలానే అనిల్ రావిపూడి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక కాంబినేషన్ సెట్ అయింది. త్వరలో ఒక మంచి సినిమా రాబోతుంది. సో అనిల్ రావిపూడి నాగార్జున గారితో కూడా ఒక సినిమా చేస్తే చాలా బాగుంటుంది, నాగార్జున గారి కెరీర్కి మళ్ళీ మైలేజ్ పెరుగుతుంది అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, డోంట్ టీచ్ ఎ ఫాదర్ హౌ టు మేక్ బేబీస్ అని. అలానే ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఒక లెజెండరీ హీరోకి తిరిగి ఒక ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం, ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వడం పెద్ద విషయమేం కాదు. సో నాగార్జున గారి విషయంలో అలానే జరగాలని కోరుకుందాం. త్వరలోనే అనిల్ రావిపూడి అలానే నాగార్జున గారి కాంబినేషన్లో ఒక మంచి మూవీ పడాలని కోరుకుందాం.